వీఆర్ గోయింగ్ క్రేజీ బ్రో. వెళ్ళి చూడాలి. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో షో అన్నట్టుంది. 5 o'clock షో కంప్లీట్ అయిన జనాలు ఇప్పుడే బయటకు వచ్చారు అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అ ఫ్లడ్. యా, సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ది మూవీ ఇన్ ప్రసాద్స్. BCX స్క్రీన్లో మేము ఇప్పుడు మూవీ చూడబోతున్నాం అండ్ తలుచుకుంటుంటేనే వావ్ అన్నట్టుగా ఉంది. విల్ గివ్ యూ బ్రీఫ్ ఫీడ్బ్యాక్ అండ్ మా ఎక్స్పీరియన్స్ గురించి మీకు త్వరలోనే చెప్తాను. క్రేజీ పీపుల్. Bahubali the Epic. Hi guys, we watched this movie in PCX Prasads lo. Yeah. సో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక PCX స్క్రీన్లోనే చూడండి. It is a wonderful experience. Like trust me, I was very much against it. మా టీవీలో చీటికి మాటికి 1 or 2 వేస్తూనే ఉన్నాడు. మనం వెళ్ళి ఇప్పుడు థియేటర్లో అంత దూరం వెళ్ళి చూడాలనే ఫీలింగ్ ఉండింది. బట్ that's what it was amazing. అసలు ఎక్కడ 1 minute కూడా I didn't feel like I've been sitting for 5 hours అని కానీ 3 hours 45 minutes. Yeah, so it was like a piece of cake. ఎంత స్మూత్ గా అనిపించిందో ఆ జర్నీ త్రూ ది మూవీ. అండ్ సో మనకు తెలిసిందే అయినా కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది అండ్ గూస్ బంప్స్ అయితే నాకైతే చాలా సీన్స్ లో గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ సో PCX స్క్రీన్ తెలిసిందే మనకి జగదాంబ కానీ వెరీ బిగ్ థియేటర్స్లో ఉన్నట్టు చాలా బిగ్ స్క్రీన్. అండ్ మేము కూర్చున్నదైతే ఈ చివర when the screen was there, but still the feeling that we carried, it was very ఆడియో డాల్బీ అట్మాస్ అండ్ ఆ సౌండ్స్ కానీ సో డెవలప్ చేసే 2015కి ఇప్పటికి సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఎడిటింగ్ లో పెట్టిన ఎఫర్ట్ అండ్ ఆల్ రాజమౌళి గారు కానీ. సో మనమే ఇన్నిసార్లు చూసినా కూడా అరే ఇప్పుడు కూడా ఇది చూడలేదే మనం అప్పుడు అన్న క్లారిటీ అంత వస్తూ ఉంటుంది. సో ఎక్కడా కూడా మనకి ఒక చిన్న 5 minutes డిసప్పాయింట్మెంట్ కూడా లేదు. ఒక 5 minutes ఎక్కడో కొంచెం లాగా అన్నట్టు అనిపిస్తుంది కానీ అది కూడా నెగ్లిజిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 hours 45 minutes లో. సో సాంగ్స్ కానీ ఆ కటింగ్ అయితే సూపర్ ఉంది. 3 hours 45 minutes. Some places there was narration to complete the story కరెక్ట్గా ట్రాక్ లో పెట్టడానికి అని చెప్పి. దట్ ఆల్సో I appreciated really very much. సో PCX కోసమే 3-4 days వెయిట్ చేసి మేము బుక్ చేసుకుని మరీ వెళ్ళాము. సో ఒకవేళ మళ్ళీ ఎపిక్ ఎంజాయ్ చేయాలంటే గో టు ప్రసాద్స్ ఓన్లీ. సో ఎస్, ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ కూడా మనకి మూవీలో ఉన్నాయి. ఆల్సో సమ్ లైక్ రియలీ ఇంపార్టెంట్ స్టోరీ గోయింగ్ సాంగ్స్ లైక్ హంసనావా అండ్ తమన్నాతో సాంగ్ వస్తుంది కదా ఫస్ట్ పార్ట్లో, అవి కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇట్ వాజ్ క్వైట్ ఫన్. చాలా బాగా అనిపించింది. లైక్ అలాంటి మూవీ మళ్ళీ వస్తుందా ఇంకా అన్నట్టుగా అనిపించింది అనమాట. మేబీ ఇట్ విల్ నెవర్ కమ్ అగైన్ అనే ఫీలింగ్తోనే చూడడం జరిగింది. ఇట్ వాజ్ రియలీ ఫన్. యా, సో ఇట్ వాజ్ మస్ట్ వాచ్. అండ్ ఏదో ఫారెన్లో వాళ్ళ కోసం చేశారు, మన కోసం చేయలేదు అనే ఫీలింగ్లో నేను వెళ్ళాను. కానీ ఏదో నా కోసం మూవీ చేశారు అనే ఫీలింగ్తో చూసాను అనమాట. అండ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్ ఆల్సో మై హార్ట్ ఇస్ ఫుల్ విత్ ది ఎంటైర్ సీన్స్ అండ్ సౌండ్స్. ఇట్ వాజ్ వండర్ఫుల్. మనకి తెలిసిపోతుంది. అనుష్క కానీ ప్రభాస్ కానీ శివలింగం ఎత్తే సీన్ ఎవ్రీథింగ్ వాజ్ సో న్యూ అండ్ లైక్ ఫస్ట్ టైం వాచింగ్ లాగా అనిపించింది. యా, so do watch if you have not already watched in the theaters.